వెలుగును నీ సత్యమును బయలుదేరజేయును. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతములకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరదము. దేవా, నా దేవా, సితారా వాయించుచు నాకు కృతజ్ఞత స్తుతులను చెల్లించదము. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన ప్రభు తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపం నొప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరుట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందుము. విమోచకుడైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులము అగుమేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితిమనియు నీ ఎదుట ఒప్పుకుంచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వేడుకొంచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోయినై నీ జనతను మార్చగలదేవా, మమ్మల్ని కనికరించి ఆయనతో మా సమస్త పాపములను క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్యం పొందినట్లు ఎదుగో జీవన చిత్రము చూస్తున్న జ్ఞానము నీ వాక్యమును తగినదే మా ఆయన పరిశుద్ధాత్మను అభివృద్ధి పొందుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి అగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకట చనిపోయేటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామందు విశ్వాసముంచు వారికి దేవుడు కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తీసము పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ అందరికీ దయచేయము. పిల్లల ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతన. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? ఆయనను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లును నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా, అగాధ స్థలముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన నాలకింపుము.
Oh